హాయ్, ఈవీస్ వర్సెస్ పెట్రోల్ కార్స్ విచ్ ఇస్ బెటర్? ఈ క్వశ్చన్ ఇంకా చాలా మందికి అలాగే ఉంది. అయితే ఫ్యూచర్ అంతా ఈవీస్ది అని తెలిసినప్పటికీ ఈవీస్ కొనడానికి ఎందుకు ఇంకా చాలా మంది ఆలోచిస్తున్నారు అంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, ఇట్స్ కాస్ట్. పెట్రోల్ కార్స్తో పోలిస్తే ఈవీస్ ఇనీషియల్ కాస్ట్ చాలా ఎక్కువ. నెంబర్ 2, ఈ టెక్నాలజీ ఇప్పుడిప్పుడే మన దేశంలో వస్తుంది కాబట్టి ఇది స్టెబిలైజ్ అవ్వడానికి వెయిట్ చేద్దాము. ఇప్పుడే అవి కొనేస్తే రేపు పొద్దున ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అవి రిజాల్వ్ కాకపోతే ఏంటి అనే క్వశ్చన్ చాలా మందికి ఉంది. నెంబర్ 3, ఛార్జింగ్ యూనిట్స్. పెట్రోల్ కార్స్కి అయితే ఎక్కడంటే అక్కడ మనకి పెట్రోల్ బంక్స్ కనిపిస్తాయి, కానీ ఈవీ కార్స్ విషయంలో అలా కాదు, చాలా లిమిటెడ్గా ఛార్జింగ్ యూనిట్స్ మనకు కనిపిస్తాయి. ఆన్ ది అదర్ హ్యాండ్ పెట్రోల్ కార్స్ విషయానికి వస్తే ఇనీషియల్ కాస్ట్ ఈవీస్తో పోలిస్తే తక్కువే ఉన్నప్పటికీ వాటికి ఫ్యూయల్ పరంగా మెయింటెనెన్స్ పరంగా ఎక్కువ కాస్ట్ తర్వాత మనం బేర్ చేయాల్సి ఉంటుంది. సో రన్నింగ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఒకటి, పెట్రోల్ ప్రైస్ రోజు రోజుకి పెరుగుతోంది, సో ఫ్యూయల్ కాస్ట్ పెరిగిపోతుంది. కానీ ఈ వీక్ విషయానికి ఏంటి, పెట్రోల్తో ఫ్యూయల్తో పని లేదు కాబట్టి ఛార్జింగ్కి కంపారిటివ్గా ఎలక్ట్రిసిటీ చాలా తక్కువ పడుతుంది కాబట్టి అది ఎకనామికల్ అవుతుంది. సో ఇనీషియల్ కాస్ట్ ఎక్కువ ఉన్నప్పటికీ రన్నింగ్ కాస్ట్ ఈవీ విషయంలో బెటర్. అలాగే మనం మెయింటెనెన్స్ కాస్ట్ తీసుకుంటే మూవింగ్ పార్ట్స్ పెట్రోల్ కార్స్లో ఉన్నట్టుగా ఈవీస్లో ఉండవు కాబట్టి మెయింటెనెన్స్ కూడా ఈవీస్కి తక్కువే అవుతుంది. అయితే మీరు ఇంకేమాత్రం ఆలోచించక్కర్లేదు, నిస్సంకోచంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రిఫర్ చేయొచ్చు అని చెప్పడానికి మనకు ఒక అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చింది. ఏంటంటే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మన 32nd కన్వర్జెన్స్ ఎక్స్పోలో మాట్లాడుతూ 6 నెలల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ కాస్ట్ పెట్రోల్ వెహికల్స్ కాస్ట్ సరిసమానం అవుతుంది అని చెప్పారు, విచ్ ఈస్ రియలీ గుడ్ న్యూస్. అప్పుడు చాయిస్ చాలా ఈజీ అయిపోతుంది. వాట్ యు సే? కామెంట్ బిలో.